పీఎంపీ డాక్టర్లపైన టీజీఎంసీ ఐఎంఏ అధికారులు చేస్తున్న దాడులను ఖండిస్తూ చెన్నూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు. ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపైన ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించిన ఆర్ఎంపీ పీఎంపీ సంఘం సభ్యులు ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపైన దాడులు ఆపాలని చెన్నూరు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద కుట్రకు తెరలేసింది. ఎందుకంటే పేద ప్రజలు ఆర్ఎంపీల దగ్గరికి వస్తే ఒక పల్స్ చూసి మాత్రమే వైద్యం చేస్తారు, కార్పొరేట్ హాస్పిటల్ పర్సు చూసి చేస్తారు. ఈ భూములకు ధరలు పెరిగినాయి, ఈ బీద ప్రజలకు కొంత భూములు ఉన్నాయి. అన్నిటికంటే విలువైనది ప్రాణం. నీ ప్రాణం పోతేనే ఐసీయూలో చేర్పించుడు, వాళ్ళ ఆస్తులు బంగారం ఆస్తులు అమ్ముకునేటువంటి కుట్రకు తెరలేపి పేద ప్రజలకు రూపాయి, అర రూపాయి, 100, 500తో ట్రీట్మెంట్ చేయకుండా దోసుకుందామనేటువంటి లక్షల రూపాయలు రూములు కిరాయి పెట్టి పేద ప్రజలు దోసుకుందామని వీళ్ళకి అండగా ఆర్ఎంపీలు ఉన్నారు. పల్లెలలో వీళ్ళకు రాత్రి పగలు సేవ చేస్తున్నారని వీళ్ళని అణిచివేస్తే మాకు అడ్డు అదుపు ఉండదు. టీటీ ఇంజక్షన్ తీసుకోవాలన్నా ప్రజలారా 400 రూపాయలు ఫీజు కట్టి మీరు టీటీ తీసుకోవాలి. మీకు పొద్దున సాయంత్రం ఇంజక్షన్ చేయాలన్నా మళ్ళీ మీరు మంచాలు పోవాల్సిందే. ప్రజలను కష్టపెడదామని, నష్టపెడదామని, ఒక ఆస్తులను అమ్మిపించుకుందామని కుట్రతోటి మాత్రమే ఆర్ఎంపీలను చేస్తున్నారు. ఏదో తెలిసి తెలియని మధ్యం ప్రాణాలకు హరిస్తున్నారు అంటున్నారు. ప్రభుత్వం దగ్గర మీ దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు. ఏ ఆర్ఎంపీ దగ్గర కూడా ప్రాణాలు పోయిన సందర్భం లేదు. మీ కార్పొరేట్ హాస్పిటల్లో చూడండి, 1000 మంది రోజు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఊరి దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ రోజు 1000 మంది వస్తున్నారు. చచ్చిన శవానికి కూడా లక్షల రూపాయలు తీసుకొని మీరు ఇస్తున్నారు. మేము డబ్బులు లేకుండా వైద్యం చేస్తున్నాం, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటున్నాం. దాన్ని సహించలేక ఆస్తులు అమ్మించుకునే పరిస్థితి, ప్రజలను ఇబ్బంది